నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. అన్నా క్యాంటీన్ స్టార్ట్ అయ్యండి. పేదవాడు ఏది ఆ కూలి పని చేసుకొని వచ్చిన తర్వాత ఒక ₹5 అసలు ఇప్పుడు ఏది దొరకదండి. ఏదో చాక్లెట్ కూడా రావట్లేదు. చాక్లెట్ అదే ఏది రాదు. అలాంటిది పొద్దున్నే టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం మీల్స్ కావచ్చు, లంచ్ కావచ్చు, లేకపోతే డిన్నర్కి సంబంధించి కావచ్చు, ఏదో అతను వెళ్ళిపోయి అది తినేస్తున్నాడు హ్యాపీగా. ఒక 500 సంపాదించుకున్న దాంట్లో మిగిలినవి తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చుకుంటున్నాడు ఎంతో కొంత వెళ్ళి. ఇప్పుడు దాన్ని అసలు అది వేస్ట్. ఆ పథకం అసలు అనవసరంగా తీసుకొచ్చారు. ఎందుకు ఇంత చేస్తున్నారండి? ఒక్కొక్క పథకాన్ని రాష్ట్రం వాళ్ళు అనుకున్నది ఏంటంటే సూపర్ 6 అమలు చేయటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి అసాధ్యం. ఓకే, చంద్రబాబు నాయుడు గారు తెలివిగా ఏం చేస్తున్నారంటే ఆయనకున్న ఆర్థిక పరిస్థితిని వెసులుబాటును బట్టి ఏవైతే తక్కువ ఖర్చుతోటి ఒక పథకం ఏదైతే బయటకు వస్తుందో దాన్ని ముందు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. గతంలో కూడా మనం అనుకున్నట్టుగా పేదవాడి నోటి దగ్గర ముద్ద తీసేసి అన్న క్యాంటీన్లు రద్దు చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిలో అది కూడా ప్రధాన పాత్ర పోషించింది. సో పెన్షన్ అనేటువంటిది ప్రజలకి అది జీవనాధారంగా ఉంది కాబట్టి కొంతమందికి దాన్ని రాగానే ఆయన అనౌన్స్ చేశాడు. అలాగే నిదానంగా ఏదైతే చాలా ఆందోళనకరంగా ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది దాన్ని రద్దు చేశారు. ఇలా 1 by 1 చేసుకుంటూ వస్తూ ఏంటంటే ప్రజలకి బాగా ప్రభుత్వాన్ని దగ్గర చేసినటువంటి పథకం ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్ అనేటువంటిది. ఎందుకంటే ₹5 అన్నం అంటే అసలు అది ఊహకు కూడా అందనటువంటి విషయం. మనం ఇవాళ బజార్లో ఎవరన్నా అడుక్కుంటా ఉంటే చిల్లర కాయిన్లు వేసే రోజులు పోయినాయి. మినిమం ₹10 వేస్తున్నాం. వాళ్ళు కూడా తీసుకోవట్లే. ₹2 వేస్తే కూడా వాడు ఊరిని చూస్తున్నాడు. వాళ్ళు కూడా తీసుకోవట్లే. అవును. సో ఆ మినిమం ₹10 అడుక్కునేవాడికి కూడా వేస్తున్నటువంటి సందర్భంలో ఆ ₹10 వాడికి పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనం వస్తుందంటే దాని మీద కూడా ఏడుస్తున్నారు అంటే ఇంకా అంతకు మించినటువంటి దౌర్భాగ్యం దివాళా కోరుతనం ఏమన్నా ఉంటుందా? ఏమంటున్నారు? ఏం పెడుతున్నారు అక్కడ? అంత అన్నం పెడుతున్నారు, ఒక కూర, ఒక పప్పు వేస్తున్నారు, ఒక పచ్చడి వేస్తున్నారు. నిజం మాట్లాడుకుందాం అంజీ గారు, మీ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా భోజనం ఏం చేస్తామండి అంతకు మించి? రోజువారీగా ఇంట్లో 4 కూరలు చేసుకొని తింటారు ఎవరన్నా? మీకు ఈ మధ్య అదే అన్నా క్యాంటీన్లో వీళ్ళు ఇలా వాటి మీద రకరకాలు గొట్టాలు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏదో మాట్లాడించాలని ట్రై చేస్తూ ఉంటే తరిం కొడుతున్నారు. మరి అంటే ప్రజాభిప్రాయం అక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నట్టు. ఒక స్వీట్ ఇస్తున్నాడు, ఇవాళ మనం బజార్లోకి వెళ్ళి అంత స్వీట్ కొనుక్కోవాలంటే ఎంత అవుతుందండి? అసలు కాదు సార్, ₹5 ఏమొస్తుందండి? ఇప్పుడు మీకు కనీసం ఒక చాక్లెట్ ఏదైనా అంతకుముందు ఉంటే, ఇప్పుడు చాక్లెట్ కూడా వస్తుందో రావట్లేదో నాకు తెలియదు, ₹5 కూడా వస్తుంది అనుకోండి. ₹5 మీకు టిఫిన్ పెడతా ఉంటే దాన్ని కూడా ఎగతాళి చేస్తున్నారంటే మళ్ళీ దానికి నిన్నేదో చూశాను అక్కడ, ఏది ఇది మనకి చేయి కడుక్కోవడానికి హ్యాండ్ వాష్ ఉంటుంది చూసారా? అవును. అక్కడ ఏదో బ్లాక్ అయింది. అది వీడి పళ్ళాన్ని తీసుకెళ్ళి వీడు ముంచి చూడడానికి దీంట్లో ముంచి పెడుతున్నారు అంటున్నారు. అసలు ఎవడన్నా చేస్తాడా పని? దానివల్ల ఇప్పుడు పూర్తిగా అసలు డ్యామేజ్ అయిందండి. అవునండి. ఇప్పుడు ఇంకా డ్యామేజ్గా ఇలాంటివి నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయనకి తెలిసి చేస్తున్నారా వీళ్ళు విమర్శలు, తెలియకుండా చేస్తున్నారా అనేటువంటిది ఆయన దాకా వెళ్ళకపోవచ్చు ఇట్లాంటివి. సో ఆయన ఖండించాలి కదా అంటున్నాను నేను. మిగతా నాయకులైనా వీటిని ఖండించాలి. ఇప్పుడు ప్రజల్లో ఆల్రెడీ మనకు వ్యతిరేకత ఉంది, మన నాయకులందరూ రోజువారీగా జారిపోతున్నారు. అలాంటప్పుడు పేదడి ఆకలి తీరుస్తున్నటువంటి పథకాన్ని విమర్శిస్తే ఇంకా చీకొడతారు. ఇప్పటికీ 40% ఉన్నారు, 39% ఇలాంటి పనులు చేస్తే దాంట్లో నుంచి ఒక 10% పోతారు. ఎందుకంటే ఎక్కువ అక్కడ భోజనాలు చేసేవారు పథకాలు తీసుకునేవాళ్ళేగా, దాదాపుగా ఏదో పథకం తీసుకునేవాడే కదా. అలాంటి వాడిని నువ్వు విమర్శిస్తున్నావు అంటే ఏంటంటే ఆ పథకాన్ని మీ మీద వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళకి ఏంటంటే వైనాట్ 175 అన్న దగ్గర నుంచి 11కి ప్రజలు పరిమితం చేసినప్పుడు ఏంటంటే చాలామంది నాయకులు వాళ్ళు మతిస్థిమితం కోల్పోతున్నారు. నిజంగా విఘ్నత కలిగినటువంటి ప్రతిపక్షం గతంలో కూడా మనం చాలాసార్లు అనుకున్నాం. ఒక దారుణమైనటువంటి ఓటమి వచ్చినప్పుడు ఏంటంటే గౌరవప్రదంగా వచ్చినటువంటి గవర్నమెంట్కి 6 నెలలు టైం ఇచ్చి, ఈ టైం ఇవ్వటం అంటే ఏదో వాళ్ళ మీద దయాదాక్షిణ్యం తెలిసి మీరు ఇవ్వటం కాదు, వాళ్ళకి తప్పులు చేయడానికైనా టైం ఇవ్వాలి. మీరు వచ్చిన కొత్తలో జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, 2-3 మినిస్టర్ల మీదను ఎమ్మెల్యేల మీద నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి, మన వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఏదో మొదలు పెట్టారంట, కాబట్టి జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకున్నారు. మీరు 2వ రోజు నుంచి ఎమ్మడబడుతున్నారు కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. అదే మీరు కామ్గా 6 నెలలు ఉంటే వాళ్ళు తప్పుల మీద తప్పులు చేస్తారు, చేయనివ్వండి. ఈ లోపల మీరు సమీక్షించుకొని పార్టీని బలోపేతం చేసుకో.
ఇది లేకుండా రెండో రోజు నుంచి వాళ్ళ మీద పట్టడంతో ఏంటంటే వాళ్ళేమో జాగ్రత్త పడుతున్నారు, మీ నాయకులేమో మా వాడి ఇంతే అని చెప్పి మనల్ని వదిలిపెట్టి పారిపోతున్నారు. అందుకని మీకు 2 రకాల నష్టం జరుగుతుంది. కాబట్టి విఘ్నత ఉంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తన నాయకులకు చెప్పాలి, ఇలాంటివి ఆపేయండి, ప్రజలకు ఉపయోగపడే పథకం. నేను చూశాను, ఏదో దీంట్లో ఒక టైలర్ వచ్చి తింటున్నాడు, ఒక భవన నిర్మాణ కార్మికుడు వచ్చి తింటున్నాడు, ఒక టౌన్కి పని మీద వచ్చినోడు తింటున్నాడు, అందరూ అన్ని రకాల వాళ్ళు తింటున్నారు. అదొక వెళ్తే మనకు భోజనం ఉంటుందనేటువంటి ఒక భరోసా కల్పించారు. ఆ పథకాన్ని విమర్శించడం అంటే ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్టుగానే భావించాలి రాజకీయంగా. అది కూడా తెలియకుండా చేస్తున్నారు. అంబటి రాంబాబు లాంటాడు మాట్లాడటం. ఇప్పుడు అంబటి రాంబాబు ఎలా మాట్లాడినా కాస్తో కూస్తో సబ్జెక్ట్ ఉన్నాడని నేను అనుకున్నా. అంటే మరీ అంత మేధావితనంగా ఇది కాకపోయినా కొంచెం సెటైరికల్గా మాట్లాడినా కొంతవరకు సబ్జెక్ట్ ఉందనుకున్నాను. కానీ ఎప్పుడైతే దీన్ని అతను విమర్శించడం మొదలు పెట్టాడో ఇక ఆయన నేను థర్డ్ క్లాస్ కింద లెక్కేసుకుంటున్నాను ఇక నుంచి. ఎందుకంటే భిక్ష వేసినట్టు వేస్తున్నారండి. దాన్ని ఎవడన్నా భిక్ష అంటాడండి? దాని వెనకాల ఎంత ప్రయత్నం ఉందండి. ఇస్కాన్ వాళ్ళు, అక్షయ పాత్ర వాళ్ళు ఎంతోమంది దగ్గర నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేసినా దాన్ని వండటం పెట్టడం ఎంత శ్రమతో కూడుకున్నటువంటి పని అండి. ఇదంతా గమనించకుండా ఒక మాటతోటి భిక్ష వేసినట్టు వేస్తున్నారంటే ఆ భిక్ష మీరెందుకు వేయలేదు మరి? కొంతమంది మీకు గుర్తుందో లేదో తెలుగుదేశం నాయకులు వాళ్ళ కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళు సొంతంగా అన్న క్యాంటీన్లు పెట్టుకుంటే వీళ్ళు ధ్వంసం చేశారు. గుర్తుందా మీకు? మంగళగిరిలో అక్కడ ఇక్కడ వాళ్ళు స్వచ్ఛందంగా పెట్టుకున్న వాళ్ళని. అంటే పెట్టుకుంటే ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటిది వాళ్ళకి తెలుసు. సో అలాంటి సందర్భంలో మీరు పెట్టకుండా అమ్మ పెట్టదు అడుక్కు తిన్నవద్దు అన్నట్టుగా ఇవాళ వాళ్ళు చేస్తూ ఉంటే మీరు విమర్శలు చేస్తే ఏంటంటే ప్రజలు చీకొడుతున్నారు. ఇప్పుడు ఆ వచ్చే వీడియోస్ చూడండి, చూస్తే ఎవడన్నా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళే తరిగి కొడుతున్నారు. దాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఇలాంటి అనవసరమైన ప్రలాపనలు పోకుండా ఉంటే మంచిదనేది నా భావం.